పాలకులు రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటరానితనం కొనసాగుతోందని ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సందేహాలను తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మాజీ మంత్రి, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. యువకుడు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కావడం విచారకరమని సానుభూతి వ్యక్తం చేశారు. ప్రజల డబ్బు ఖర్చు పెట్టాడు, ప్రత్యేక విమానాల్లో వెళ్ళాడు, మరి ఏమి సాధించాడు? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అక్కడ, మరి ఏమి సాధించాడు? నేను అడుగుతున్నా. సున్నా. సాధించింది సున్నా, సాధించబోయేది సున్నా అని తెలియజేస్తూ, అమరావతి రాజధాని అది క్లిక్ అవుతుంది, అక్కడ రాజధాని నగరం వస్తుందన్న నమ్మకం నాకు లేదు. రాబోయేటువంటి ప్రభుత్వం, భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదో కూడా అనుమానంగా ఉందని తెలియజేస్తూ